లేవియకాండము 20. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, మీరు ఇజ్రాయేలుతో ఇట్లనము, ఇజ్రాయేలులలో కానీ ఇజ్రాయేలు ప్రజల్లో నివసించు పరదేశులనే కానీ ఒకడు ఏమాత్రము తన సంతానమును మోలేకుకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. మీ దేశ ప్రజలు రాళ్లతో వానిని కొట్టవలెను. ఆ మనుషుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలేకుకు ఇచ్చెను కనుక నేను వానికి విరోధి అయి ప్రజల్లో నుండి వానికి కొట్టివేతును. మరియు ఆ మనుషుడు తన సంతానమును మోలేకుకు ఇచ్చుచుండగా ఆ దేశ ప్రజలు వానిని చంపగా చూచి చూడనట్లు తన కన్నులు మూసుకొనినెడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధి అయి వానిని మోలేకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారము చేయు వారినందరినీ ప్రజల్లో నుండి కొట్టివేతును. మరియు కర్ణపిశాచి గల వారితోనూ సోదగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజల్లో నుండి వానిని కొట్టివేతును. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచుకొను యెహోవాను. ఎవడు తన తండ్రి అయిన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించెను కనుక తన శిక్షకు తానే కారకుడు. పరుని భార్యతో వ్యభిచరించినను వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని తన వ్యభిచారికిని మరణశిక్ష విధింపవలెను. తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి మానాఛాదమును తీసెను. వారిద్దరికీ మరణశిక్ష విధింపవలెను. తన శిక్షకు తామే కారకుడు. ఒకడు తన కోడలితో శయనించినడల వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను. వారు వారి వరసలు తప్పిరి. వారి ప్రాణాపరాధము వారి మీద ఉండును. ఒకడు స్త్రీతో శయనించినట్లు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయ క్రియలను చేసిరి కనుక వారికి మరణశిక్ష విధింపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెండ్లి చేసుకునే ఎడల అది దుష్కామ ప్రవర్తన మీ మధ్య ఉండకుండా వారిని అగ్నితో కాల్చివేయవలెను. జంతు శయనము చేయువారికి మరణశిక్ష విధింపవలెను. ఆ జంతువును చంపవలెను. స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాన్ని సమీపించినలా ఆ స్త్రీకి జంతువునకును మరణమే విధి. ఆమెను దానిని చంపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనే గాని చేర్చుకొని ఆమె దిశమొలను వాడును వాని దిశమొలను ఆమెయు చూచిన ఎడల అది దురానురాగము. వారికిని తమ జనుల ఎదుట మరణశిక్ష విధింపవలెను. వాడు తన సహోదరిని మానాఛాదమును తీసెను. తన దోష శిక్షను తాను భరించును. కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానాఛాదమును తీసుకొనిన వాడు ఆమె రక్తఛాదనమును తీసెను. ఆమె తన రక్తధారమును తీసివేసెను. వారి ప్రజలో నుండి వారిద్దరూ కొట్టివేయవలెను. నీ తల్లి సహోదరి మానాఛాదమునే కానీ నీ తండ్రి సహోదరి మానాఛాదమునే గాని తీయకూడదు. తీసినవాడు తన రక్త సంబంధి యొక్క మానాఛాదమును తీసెను. వారు తమ దోష శిక్షను భరించెదరు. తన పినతల్లితో గాని పెత్తల్లితో గాని శయనించిన వాడు తన తల్లిదండ్రుల సహోదరుల మానాఛాదమును తీసెను. వారు తమ పాప శిక్షను భరించెదరు. సంతానహీనులై మరణము ఆగుదురు. ఒకడు తన సహోదరి భార్యను చేర్చుకుని నెడల అది హేయము. వాడు తన సహోదరి మానాఛాదమును తీసెను. వారు సంతానహీనులై ఉందురు. కాబట్టి మీరు నివసించినట్లు నేను మీ దేశమునకు మిమ్మును తీసుకొని పోవుచున్నాను. ఆ దేశము మిమ్మును కుక్కివేయునట్లును మీరు నా కట్టడలన్నీయు నా విధులన్నీయు అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ ఎదుట వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నీయు చేసిరి కనుక వారు వారి యందు అసహ్యపడితిని. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యంగా పొందుదురు. అనగా పాలు తేనెలు ప్రవహించు దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దానిని మీకు ఇచ్చేదను. జనంలో నుండి మిమ్మును వేరుపరచిన మీ దేవుడైన యెహోవాను నేనే. కావున మీరు
పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులను విభజన చేయవలెను. అపవిత్రమైనది నేను మీకు వేరు చేసిన ఏ జంతువులనే కాని ఏ పక్షులనే కాని నేల మీద పాకు దేని వలనే కాని మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల నుండి మిమ్మును వేరుపరచితిని. పురుషుని అందేమై స్త్రీ అందేమి కన్న పిశాచి అయినను సోదె అయినను ఉండిన ఎడల వారికి మరణశిక్ష విధింపవలెను. వారిని రాళ్లతో కొట్టవలెను. తమ శిక్షకు తామే కారకులు.